నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్కారం నట్టికుమార్ గారు. ఏపీ విషయానికి వస్తే నిన్న ఫ్లెక్సీ చిచ్చు గుంటూరు కారం కంటే ఘాటుగా ఉన్న పరిస్థితి మీరు కూడా చూసే ఉండుంటారు. అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎక్స్ మినిస్టర్, సీనియర్ ఎమ్మెల్యే, రాజ్యాంగం తెలుసు, లా తెలుసు, చట్టము తెలుసు. అది కాదు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేది మొత్తం టోటల్గా చాలా సిగ్గుచేటు. ఫస్ట్ ఆఫ్ రెండోది, అసలు అంటే కొంతమందిని మనం కొన్ని విధాలుగా, అంటే సామాన్య వ్యక్తులనే కదా, ఎవరిని కూడా అసభ్య పదాలతో మాట్లాడకూడదు. ఇప్పుడు కొంతమందికి ప్రాణం ఇచ్చిన అభిమానులు ఉంటారు, ప్రాణమే ఇస్తారు అభిమానులు. అంటే నేను చూసింది రాజశేఖర రెడ్డి గారి దాంట్లో చూశాను, నేను చంద్రబాబు నాయుడు గారి దాంట్లో చూశాను. అంటే వాళ్ళ చేతుల్లో ఉండదు, చేయి దాటిపోతుంది. ఇప్పుడు వాళ్ళని ఏమైనా మాట అంటే ఆ మాటను వాళ్ళు ఓన్గా తీసుకుంటారు, అంతే కదా. వాళ్ళకి అక్కడ ఏమైపోతుందో, వాళ్ళ జీవితం ఏమవుతుందని అనుకోరు. ఆ పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వ్యక్తి, ఆయన ఒక ప్రజల కోసం ఏదో పోరాడదాం, ప్రజల కోసం చేద్దాం, ఒక పరిశ్రమ, ఒక ఇండస్ట్రీ డెవలప్ చేద్దాం, ఒక మన అమరావతి డెవలప్ చేద్దాం అనుకున్న వ్యక్తిని మనం ఆ విధంగా మాట్లాడడం అనేది ఆ పార్టీకి సిగ్గుచేటు. ఎందుకంటే నా మాట అంటే, పార్టీకి ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, ఫస్ట్ ఇస్ వాలంటరీగా ఆ వాలంటీర్స్ నేను చూశాను. ఆ వాలంటీర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ మొత్తం టోటల్గా సుచరిత గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, సో మెనీ ఈజ్ ఎ పీపుల్ ముందు తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది. ఈ మాటలు అనకూడదు అని పార్టీ నుంచి ఉందాతనంగా ఖండించవలసిన బాధ్యత ఉంది. అగైన్ వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ కార్యకర్తలు నిన్న చేసిన ఒక రావణ కాష్టం కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఖండించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, చట్టం ఉంది, న్యాయం ఉంది, మనం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలి. ఓకే, నాయకుడు చేతిలో లేదు, అక్కడ అభిమానుల చేతికి వెళ్ళిపోయి మన కట్టలు తెంచినప్పుడు అక్కడ ఎప్పుడైతే మనకు ఒక ఇల్లు తగలెట్టడానికి ఒక మనుషులు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఆలోచించవలసిన పరిస్థితి. ఇప్పుడు నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, వాసంశెట్టి సుభాష్ గారు కానీ, అనిత గారు హోమ్ మినిస్టర్, ఈజ్ అ లా అండ్ ఆర్డర్, సవిత గారు, అందరూ సో మెనీ పీపుల్ ఆల్రెడీ పార్టీ కాకుండా వాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ రావణ కాష్టం అయింది, ఇల్లు తగలబెట్టి బీభత్సం చేస్తే అది రేపు మన రాష్ట్రానికే నష్టం, రాష్ట్రానికి పెట్టుబడులకు నష్టం. రేపు రాష్ట్రానికి ఇంత దారుణంగా ఉంటుందా? తప్పు చేశాడు, తప్పు చేయలేదని ఎవరన్నట్లా, తప్పు జరిగింది 100%. అందుకే పార్టీ క్షమాపణ చెప్పాలి, ఆయన క్షమాపణ చెప్పాలి, బేషత్తుగా క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. కానీ మన రాష్ట్రం మన చేతిలో గవర్నమెంట్ ఉంటుండగా మనం లాండ్ ఆర్డర్ చేతులు ఎత్తిసామంటే అసలు ఇంట్లో దూరి ఏం కొట్టారో, ఏం పట్టుకెళ్ళారో, ఏం చేశారో, ఏం తగలబెట్టారో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ దెబ్బ మన పరిశ్రమల మీద పడదా, రేపు పెట్టుబడుల మీద పడదా, రేపు మన డెవలపింగ్ మీద పడదా? ఒక్కసారి ఆలోచించుకోవాలా. మాట్లాడిన వాళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నారు. ఆ గవర్నమెంట్ని మనం నడుపుతున్నది మనం, నడిపిస్తున్నది మనం. డీజీపీ గారు కానీ, అంటే మొత్తం రాష్ట్రంలో ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, లా ఉంది. మనకు అంబేద్కర్కి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నాం. మనం దీన్ని ఖండించవలసిన బాధ్యత ఉందా లేదా? తప్పు చేశాడు, దండించండి, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, రిమైండ్ చేయండి, ఏవైనా చేయండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల మన రాష్ట్రానికి నష్టం వస్తుందా కాదా? మన రాష్ట్రం మీద ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేదంట, ఒకప్పుడు మన పల్నాడులో రౌడీజీ ఉండేదంట అని వాటిలో మళ్ళీ మనం రేపు వచ్చిన పరిశ్రమల్ని, రేపు వచ్చిన మన పెట్టుబడుల్ని పోగొట్టుకుంటావా? ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడో దావూస్, ఎక్కడెక్కడో లోకేష్ గారు వెళ్ళి కష్టపడి పెట్టుబడులు పెట్టండి, రండి మా దగ్గరికి అని చెప్తున్నప్పుడు, అమ్మో ఇది పెడితే రేపు ఉదయం ప్రాబ్లం అవుద్దేమో, వీళ్ళు ఈరోజు కొట్టుకుంటున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందేమో, మా పెట్టుబడులు ఏమైపోతాయి అన్న ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, మా పిల్లల జీవితాలు ఏమైపోతాయి అంటే, ఇలాగ ఎవరైనా పొరపాటున మాట్లాడితే చంపేస్తారా, కొడతారా, ఇదే తగలెట్టేస్తారా? మనం ఎక్కడున్నాం సమాజంలో అన్న ఒక భయం ఉంది, భయాందోళన వచ్చింది నిన్న. ఒకటి తప్పు చేసింది సానుభూతి 100% చంద్రబాబు గారి మీద ఉంది. ఆ సానుభూతి వల్ల
మనం ఎప్పుడైతే రావణ కాష్టం చేసి తగలపెట్టడానికి పోలీసులు చేతులు ఎత్తేసారో అప్పుడు 100% అది టీడీపీ తప్పు కింద వస్తుంది. ఎందుకంటే మన అభివృద్ధి ఆగిపోతుంది, మనం పెట్టుబడులు ఆగిపోతున్నాయి. కనుక దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఇలాంటిదంతా కూడా బేషత్తుగా ఆ జరిగిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. లాండ్ ఆర్డర్ అదుపులో లేనప్పుడు అక్కడ సీఏని, ఏసీపీని, ఎస్పీని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రాణం పోతే ఏమైనా ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి తిట్టింది 100% తప్పు. చంద్రబాబు నాయుడు గారికి బేషత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పార్టీ వాళ్ళందరూ క్షమాపణ చెప్పాల్సింది. ఒక పెద్ద ఆయన మీద జరిగింది ఇది. ఒక చీఫ్ మినిస్టర్ గారి మీద ఈ మాటలు మాట్లాడకూడదు, నోటుకు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడకూడదు. కానీ ఈ జరిగిన పరిణామం మీద కూడా టీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీన్ని మనం ఖండించాలా? ఖండించకుండా ఇది మేము ఇలా చేస్తే మేము ఇలాగే చేస్తామని చెప్పేసి దాన్ని మళ్ళీ అంటారా? ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మా నాయకుడు మేము మాట్లాడారు కానీ మేము తిరగబడ్డాం, తగలెట్టాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం అంటున్నారు. అంటే మనం ఎక్కడున్నాం? చట్టం లోబడి ఉన్నావా? న్యాయం లోబడి ఉన్నావా? మన రాష్ట్రంలో మనం ఉంటే అక్కడ బతకటానికి మనం ఉందా లేదా? అక్కడ మన పెట్టుబడులు పెడితే మనకు రూపాయి బతుకుతామని అంటానికి ఉందా లేదా? ఆ భయభ్రాంతుల నుంచి బయటకు తీయడానికి మేము ఉన్నాం భరోసా అనకుండా మనమే బెదిరిస్తే ఎలా అనేది నా ప్రశ్న కాదు. ఇది ప్రజల ప్రశ్న. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ప్రజల ప్రశ్న. ఇది మీ 100% అంబటి రాంబాబు చేసిన తప్పు, ముమ్మాటికి తప్పు. కానీ నిన్న జరిగిన దాడిలో ముమ్మాటికి మనం ఖండించకపోవడం జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ తప్పు. రేపు రాబోయే తరానికి రేపు అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, డెవలప్ అవ్వాలి. మనం మొత్తం డెవలప్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ సస్యామలం అవ్వాలి, పెట్టుబడులు రావాలంటే మనం ఇలాంటి రావణ కాష్టం అవ్వడం, ఇలాంటి గొడవలు, అల్లర్లు అనేది మన వ్యతిరేకంగా మనం దాన్ని ఖండించవలసిన బాధ్యత అవ్వకుండా లాండ్ ఆర్డర్ మన చేతుల్లో ఉంటుంది కదా. లాండ్ ఆర్డర్ చేయి దాటితే ఏం చేస్తాం? పారామిలిటరీ పిలుస్తాం, సిఆర్పిఎస్ పిలుస్తాం, రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు వాళ్ళు. ఎస్ అంటే ఒక భయం గుప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది 100% ఇస్ నాట్ కరెక్ట్. ఒక ఇల్లు తగలటం ఏంటి, ఒక ఆఫీస్ తగలటం ఏంటి? మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ అడవిలో లేము, మనం ఒక సిటీలో ఉంటున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు అందరూ అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మీద బేషత్తుగా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు నిన్న జరిగిన జారి మీద రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, ఖండించవలసిన బాధ్యత ఉంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఈయన 100% అంబటి రాంబాబు గారి మీద చట్టంగా ఏ పని ఉందో చర్య తీసుకోవాలి తప్ప చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని గవర్నమెంట్ మీది మీరు మాట్లాడుతున్న వాళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నారు మినిస్టర్స్, మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇంకా మామూలు వ్యక్తులు చట్టం మీద ఏం నమ్మకం ఉంటుంది? న్యాయం మీద ఏం నమ్మకం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి అనిత గారు, ఒక్కసారి ఆలోచించండి సవిత గారు, ఒక్కసారి వాసురెడ్డి సుభాష్ గారు, ఒక్కసారి ఆలోచించండి సుభాష్ గారు. మీరు కూడా నోరు జారారు ఒకప్పుడు, మీరు నోరు జారారు. ఒక పెద్ద ఇక్కడ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పెద్ద ఆయన మాటలు ఇష్టం వచ్చాడు, మీరు ఏదో మాట ఇష్టం వచ్చాడు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. ఆ రోజు కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. పట్టించుకుంటే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది? ఒక్కసారి ఆలోచించండి సుభాష్ గారు. అంబటి రాంబాబు ఎంత తప్పో మీరు మాట్లాడినవి అయ్యే తప్పులు. కనుక ఎప్పుడు మనం మాట్లాడేటప్పుడు నోరు జారకూడదు, ఎదుటి వాళ్ళు వ్యక్తిగత దోషంలోకి వెళ్ళకూడదు, మనం ఆ హోదాను మర్చిపోకూడదు. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. రాష్ట్రం మీది, పాలన మీది, మీరే లాండ్ ఆర్డర్ చేతెత్తేస్తే రేపు ఎవరికి చెప్పుకుంటారు? చచ్చిపోయాడు అనుకున్నారు, నిన్న చంపేశారు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు, ఎంతోమందో చనిపోయారో తెలియని పరిస్థితి అనుకున్నారు, తగలెట్టేస్తున్నారు. టీవీలో చూస్తున్నప్పుడు మొత్తం అన్ని తగలెడిపోతున్నాయని అనుకున్నారు. అంత బీభత్సం అయిపోయింది. ఆ బీభత్సాన్ని ఖండించవలసిన బాధ్యత రాష్ట్ర పాలన అధికారిగా, చీఫ్ మినిస్టర్గా, ఆ పాలన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు, డిప్యూటీ సీఎంగా ఖండించవలసిన బాధ్యత ఉంది. అంబటి రాంబాబు గారు ఎంత తప్పు చేశారో నిన్న మన వాళ్ళు చేసిన తప్పు రాష్ట్రానికి నష్టం. అంటే కూటమి వచ్చిన తర్వాత కాపులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు వైసీపీ వాదన నిజమే అంటారా? ఏమండి, కాపులు అంటే తిట్టాలని ఉందా? కాపు అంటే ఒకప్పుడు నేను కాపే, ఇప్పుడు కాపులు అనేసి తిట్టవాలని ఉందా? కాపు నాయకుడిగా నేనైతే సమర్థించను.
నేను సమర్థించను. ఆయన తిట్టింది తప్పని అంటాను. ఇంకోవైపు ఏమండి, రంగా గారు అనే దానికి మాట పేరు ఎత్తడానికి కూడా ఎవరికి లేదండి. ముద్రగడ్డ పద్మనాభం గారు వచ్చారు, ముద్రగడ్డ పద్మనాభం గారిది కానీ ఇవన్నీ ఇది వేరు ఇది వేరు. ఇది నోటుతో ఆయన తిట్టాడు, తప్పది 100% తప్పని చెప్దాం. తప్పని చెప్దాం. అంబటి రాంబాబు గారు ముమ్మాటికి తప్పు చేశారు. దాన్ని ఆ నాయకుడు, ఆ వైసీపీ పార్టీ హుందాతనంగా ఖండించాల్సిన బాధ్యత ఉంది. కాపులకు రక్షణ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, ఇది కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మహిళది కాదు. మాట్లాడిన మాటలు, ఒక వ్యక్తి మాట్లాడాడు, అది పెద్ద ఆయన ఒక చీఫ్ మినిస్టర్ మీద మాట్లాడడం ఈజ్ అ రాంగ్. నాట్ ఓన్లీ అంటే రాంగ్ అంటే మామూలు రాంగ్ కూడా కాదు. అంటే ఎవరిని ఏ మాట్లాడకూడదో ఆ మాట్లాడాడు. అందుకే నన్ను కొంతమంది అభిమానులకి కట్టలు చేయించిపోతుంది. అంటే అభిమానులు చేయి దాటిపోతుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి చేతిలో ఉండదు. వాళ్ళ ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి తీసుకుంటారు. కానీ దాన్ని కాపాడవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ మీద ఉంది, కాపాడవలసిన బాధ్యత ఇంటెలిజెన్స్ మీద ఉంది, కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే నాయకుడి మీద నాయకుడిని అన్నారని కోపంతో ఆవేశంతో పాపం వాళ్ళు వస్తారు. వచ్చిన దాన్ని కాపాడవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ వదిలేస్తే అక్కడ ఏమైనా జరిగితే రేపు రావణ కాష్టం అవుతే రాష్ట్ర ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం? రాష్ట్ర ప్రజలకు మన లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని చెప్తాం? రాష్ట్ర ప్రజలకు మేము మీకు దన్నున్నాం, మేము మీకు హామీ ఉన్నాం, మీ ఇంటికి మేము తోడున్నాం, మా పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటే ఏమిస్తారు కంప్లైంట్? నమ్మకం ఎలాగుంటుంది? ఇది ఒక్కసారి ఆలోచించాలా. ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కట్టలు తెంచింది వాస్తవం. దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఆయన మాట్లాడిన మాటలు తప్పు అనేది క్షమాపణ చెప్పాల్సింది వైసీపీ మీద ఉంది. ఇది రెండు దిక్కల రాష్ట్రానికి రేపు అంటే ఒక రవణ కష్టం అయిపోయింది అన్న ఒక ప్రజలు అనుమానాలు తెలదించడానికి ఖండించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇలాంటి మాటలు మనం పార్టీ నుంచి మాట్లాడితే పార్టీలు చులకన అయిపోతాం అనేది ఖండించవలసిన బాధ్యత వైసీపీ పార్టీ మీద ఉంది. అంతే తప్ప రాష్ట్ర ప్రజలు భయాందోళనలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏంటి, ఇక్కడ రేపు ఏమైనా పెడితే ఆ గవర్నమెంట్ వస్తే రేపు ఈ గవర్నమెంట్ మీద కక్ష తీర్చుకుంటుందా, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కక్ష తీర్చుకొని రేపు మా పెట్టుబడులు బతుకేంటి, మా జీవితం ఏంటి, మా పిల్లల జీవితాలు ఏంటి అని భయపడుతున్నారు. ఆ భయానికి మీరు అభయాస్తం ఇవ్వాలా, ఆ భయానికి మీరు ఒక అభయం ఇవ్వాలా, ఆ భయానికి మేమున్నాము అని ఇవ్వాలా, భయానికి ఇలాంటివి మళ్ళీ జరగకుండా లా అండ్ ఆర్డర్ పటిష్టం చేస్తామని ఇవ్వాలా. లా అండ్ ఆర్డర్ అనేది మనం టోటల్గా ఒక గట్టి అంటే భద్రత ఇవ్వాలా. ఆ భద్రతకు మేము ఉన్నామని చెప్పాలా. ఈరోజు ఒక మనిషి లేకుండా మనుషులు వెళ్ళిపోయి ఏం దోచుకున్నారో, ఏం చేశారో, ఏవేమి తగలబెట్టారో, ఏవేవి ఎత్తుకెళ్ళిపోయారో, మనిషి చచ్చాడో బతికాడో తెలియని పరిస్థితుల్లో రాత్రి 11 దాకా ఉన్నదంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ నడిపే హోమ్ మినిస్టర్ గారే మాట్లాడుతుంటే, ఒక గవర్నమెంట్లో క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లే మాట్లాడుతుంటే మనం ఆలోచించవలసింది చట్టం ప్రకారం చర్య తీసుకుందాం, చట్టం ప్రకారం అరెస్ట్ చేద్దాం, న్యాయం ప్రకారం లా ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకుందాం. చట్టాన్ని మన చేతుల్లో గవర్నమెంటే తీసుకుంటే, చట్టాన్ని మనం తీసుకుని రోడ్డు మీద మనమే కొట్టడానికి ప్రోత్సహిస్తే, మనమే దీనికి ఓకే అంటే మన రేపు ఉదయాన్ని మన చట్టం మీరే నమ్మకపోతే చట్టం ప్రజలే నమ్ముతారు. ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఇది నా మాట కాదు, ఇది ప్రజల మాట. కనుక దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండు దిక్కల తప్పు జరిగింది కాబట్టి మీరు ఖండించాల్సిన బాధ్యత ఉంది, మీరు ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఖండించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఇలాంటి పునరావృతం కాకుండా చేసి శాంతి భద్రతలు మన చేతుల్లో ఉన్నాయని నిరూపించడానికి అతను కాపాడమని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.